తుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమచ్చాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయ వస్తు భూయః. ఈరోజు 11వ పాశురం. ఈరోజు మనం మరొక పిల్లని నిద్రలేపుతున్నాం. నిన్న పండుకున్న పిల్ల ఒక అవస్థ, ఏకేంద్రియావస్థ అనే దానిలో చూశాం. అక్కడ మృత్యువు నోటిలో పడిన ఆ కుంభకర్ణుడు అనే ఒక పదప్రయోగం చేయబడ్డది. అక్కడ మృత్యువు అంటే ఏమిటి అంటే శరీరాన్ని వదిలిపెట్టడమే మృత్యువా అని మనకు అనిపిస్తుంది. కానీ మృత్యు అంటే అది కాదట. మరి మృత్యు అంటే ఏమిటి అంటే భగవంతునితో క్షణకాల విశ్లేషాన్ని మృత్యువు అని చెప్తారు పెద్దలు. కనుక క్షణకాల విశ్లేషం కాని కలిగితే అదే మృత్యువు తప్ప వేరొక మృత్యువు లేదు. కనుక అలాంటి మృత్యువు కలిగిన వాడు ఆయన ఓడిపోయినాడు మన పిల్ల దగ్గర. ఇంకక్కడ కుంభకర్ణుడు అన్నారు. అది ద్రావిడ భాషలో కుంభకరణ అంటారు. అంటే కుండ నుంచి ఉద్భవించిన వాడు అని అర్థం. అంటే కుంభం నుంచి పుట్టినటువంటి అగస్త్యుల రకాలు తెలియచేయబడుతున్నారు. ఆయన 3 రకాలైనటువంటి గొప్పతనాలు కలిగిన వార్త. ఆయన ఆ ఉత్తర తీరం నుంచి మధ్యలో ఉన్నటువంటి మందర పర్వతం మీదకి లేస్తే ఆ మందర పర్వతం సూర్య గమనాన్ని అడ్డుతూ ఉంటే ఆ సూర్యగమనాన్ని అడ్డకుండా దాని యొక్క పెరుగుదలని అడ్డినటువంటి వారట మనకి అగస్త్యుల వారు. ఇంకా రెండవది మొత్తం సముద్రాన్నంతటినీ కూడా ఔపోసన పట్టేశారట ఆయన. ఇల్వలుడు వాతాపి అని 2 రాక్షసులు ఉంటే ఆ వాతాపి జీర్ణమని ఆ వాతాపిని తన జీర్ణం చేసుకున్నటువంటి శక్తి కలిగిన వాడు ఆయన, మృత్యువు నుంచి తరించిన వాడు అన్నారు. ఇలా 3 లక్షణాలు ఆయనకి ఉన్నాయి. ఆ 3 లక్షణాలు ఏమిటి? మొదటిది జ్ఞాన ప్రసరణాన్ని అడ్డుకునేటటువంటి అవిద్యను నొక్కి ఉంచగలిచిన వాడంటే అహంకారాన్ని తగ్గించుకున్నవారు. రెండవది శాస్త్రాలను అన్నిటినీ కూడా ఔపోసన పట్టినవారు. మూడవది మృత్యు అంటే క్షణకాలము కూడా భగవంతునితో విశ్లేషాన్ని లేకుండా ఎప్పుడూ భగవదనుభవంలో మునిగి ఉన్నవారు అని ఆయనతో నీకు ఓడిపోయినారంటే ఆ 3 లక్షణాలు కూడా నీకు ఉన్నాయి తల్లి అన్నదాన్ని మనకి తెలియచేస్తూ కిందటి పాశురంలో ఒక పిల్లని నిద్రలేపుకున్నాం. ఈనాడు కర్మాచరణం చేస్తున్నటువంటి ఒక పిల్ల చూపిస్తున్నారు. ఈ కర్మాచరణం చేస్తున్నటువంటి ఒక కుటుంబంలో పుట్టిందట ఈమె. ఆవుల మందలు చాలా సమృద్ధిగా ఉన్నాయట. ఆ సమృద్ధిగా కలిగినటువంటి ఆవుల మందలకి పాలు తిపితికేటటువంటి ఒక కుటుంబంలో జన్మించిన పిల్ల. ఈమె సౌందర్య రాశి. ఆ సౌందర్య రాశి అయినటువంటి పిల్ల కోసమని నేను నా సౌందర్యానికి వశపడి స్వామి నా దగ్గరకు రావాలి, కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళడమా అన్నటువంటి స్థితిలో ఉందట ఈరోజు పిల్ల. మనకి స్థిత ప్రజ్ఞావస్థలో మరొక అవస్థ అంటే మనం వశీకారావస్థ అన్నదాన్ని చూశాం, ఏకేంద్రియావస్థ అన్నదాన్ని చూశాం. ఇప్పుడు వ్యతిరేకావస్థ అన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక పిల్లని నిద్రలేపుతున్నారు. ఈ వ్యతిరేకావస్థలో ఉన్నవారు యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అని ఒక శ్లోకాన్ని మనకి చెప్తారు. అంటే ఈ భూతములు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త చరాచరములన్నీ కూడా వాటి యొక్క ప్రవృత్తి ఎవరి వల్ల సాగుతోందో, ఏన సర్వమిదం తతం ఎవరైతే విశ్వాన్ని అంతటినీ కూడా వ్యాపించాడో ఆయన్ని స్వకర్మణాతం అభ్యర్చ్య మన యొక్క కర్మాచరణం చేత ఆయన్ని ఆరాధన చేస్తే సిద్ధిం విందతి మాధవ సిద్ధిని పొందుతారు అని చెప్పారు. కనుక కర్మ చెయ్యాలా చెయ్యక్కరలేదా అంటే కర్మ చెయ్యాలి. ఎలా కర్మ చెయ్యాలి అంటే స్వామి యొక్క తత్వాన్ని పరిపూర్ణముగా తెలుసుకుని మనం కర్మని ఆచరించాలి. ఈ కర్మని ఆచరించినప్పుడు ఎలా ఆచరించాలి అన్నది చెప్తారు మనకి. కర్మసు కౌశలం అంటాడు కృష్ణ పరమాత్మ. కర్మ చాలా కుశలంగా చెయ్యాలయ్యా అంటే అది నీకు అంటకుండా ఉండేలా నువ్వు కర్మని చెయ్యాలి. ఎలా అంటకుండా ఉంటుంది
అంటే ఎప్పుడైనా ఒక పనస పండును ఉదాహరణగా చూపిస్తారు. ఆ పనస పండుని కాని కోస్తే ఆ కోసినప్పుడు మొత్తం ఆ పనస పండుకున్నటువంటి పాలు అన్నీ కూడా చేతికి అంటుకుపోతాయి. ఆ ఫలాన్ని తినడానికి యోగ్యం కాకుండా ఎలా అయిపోతుందో అలా కాకుండా నువ్వేం చెయ్యాలి, కర్మని ఆచరించాలి. కానీ చేతికి నూనె రాసుకొని కత్తికి నూనె రాసుకొని పనస పండుని కాని కోస్తే ఎలాగైతే అది నీకు అంటకుండా ఆ ఫలాన్ని నువ్వు హాయిగా స్వీకరించవచ్చో అలాగే నువ్వు కాస్తంత ఈ కర్మ చెయ్యి, కాని కర్తృత్వము భోక్తృత్వము నీ మీద పెట్టుకోకు. స్వామి యొక్క పరికరంగా నేను చేస్తున్నాను అనుకొని కాని చేస్తే నువ్వు సిద్ధిం విందతి, నువ్వు పొందుతావు అని చెప్పారు. కనుక అలాంటి స్థితిలో ఉన్న పిల్ల, ఈమెను ఏమనుకున్నాము, వశీకారావస్థలో ఉన్నటువంటి పిల్ల అని చెప్పుకున్నాం. దానికి భగవద్గీతలో యస్సర్వత్రా అనభిస్నేహ తత్తత్ ప్రాప్త శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటారు. అంటే ఆయన మీదే దృఢమైన అధ్యవసాయము కలిగి ఉండి యత్సర్వత్రా అనభిస్నేహ, దేని మీద కూడా అంటే తన చుట్టూ ఉన్న వాటన్నిటి మీద కూడా స్నేహం ఉండాలంటే వాటిని మనవి అనుకోవచ్చు, కానీ వాటి మీద అతి ప్రేమ ఉండకూడదు. అంటే వాటిల్లో మనము కూరుకుపోకూడదు. అవి లేకపోతే మేము ఉండలేము అన్న స్థితి ఏర్పడకూడదు. ఇంకా వాటి వల్ల కలిగేటటువంటి శుభం అశుభం, మనం చేస్తూ ఉంటే శుభాలు కలుగుతాయి అశుభాలు కలుగుతాయి. ఆ శుభం కలిగినప్పుడు నాభినందతి, అశుభం కలిగితే నా ద్వేష్టి. కనుక ఆనందము పొంగిపోకూడదు, అలా అని విచారము మునిగిపోకూడదు, ద్వేషము ఉండకూడదు, ఆనందము ఉండకూడదు. అలా ఉన్నటువంటి స్థితిలో ఉందట ఈ పిల్ల హాయిగా నిద్రపోతోంది. ఆ నిద్రపోతున్న పిల్లని చూసి వీళ్ళు ఏమిటి చేస్తోంది అంటే, స్వామి నా కోసమని రావాలి తప్ప నేను స్వామి కోసమని వెళ్ళడమేమి అని పడుకొని ఉందట. ఆ పడుకొని ఉన్న పిల్లను ఒక్కసారి చూసేసరికల్లా వీరికి ఈ స్థితిలో ఉన్నటువంటి స్థిత ప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి ఒక యోగి మనకి కనిపించారు. కనుక అలాంటి పిల్లని ఈ రోజు లేపుతున్నారంటే కృష్ణ పరమాత్మే ప్రయత్నం చేసి తన దగ్గరికి రావాలి తప్ప తన ఆయన కోసమని ప్రయత్నం చెయ్యడం కాదు అన్న స్థితిలో ఉన్నదట ఈ పిల్ల. ఇప్పుడు పాశురాన్ని ఒక్కసారి చూద్దాం. కత్తుక్కరవై కణంగల్ పళకరందు சத்தாரத்திரள் அழிய சென்று செருச்செய்யும் குத்தம் ஒன்று இல்லாத கோவலரதம் பொற்கொடியேன் புத்தரவல்கள் புனமையிலே போதரோய் சுத்தத்துத்தோஷிமார் எல்லாரும் வந்து நின் முத்தும் புகுந்து மிகிழ்வண்ணன் பேர்பாடன் சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்துக்கு ஒருங்கும் பொருள் ஏலோரம்பாவாய். నువ్వు ఇలా నిద్రపోతున్నావే, ఆ నిద్రపోతున్న దానికి అర్థం ఏమిటో చెప్పు అంటున్నారు అని మొట్టమొదటి చెప్తున్నారు. కత్తు కరవై కణంగల్ పళ, అనేకములైనటువంటి దూడలు కలిగినటువంటి ఆవులట. ఆ దూడలు కలిగినటువంటి ఆవుల యొక్క అనేకమైనటువంటి మందల్ని పెంచేస్తున్నారు. వాటినన్నిటిని కూడా పాలు పితుకుతున్నారట. అలా పాలు పితుకుతూ షత్తార్ తిరల్ అభియ, అంటే శత్రువులు కాని వస్తే ఆ శత్రువు యొక్క బలాన్ని తిరిగి ఎదిరించగలిగినటువంటి బలం కలిగిన వాట వీరు. అలాగూ వారి బలాన్ని నశించేలాగూ వీరే ఎదురుగా వెళ్లి వారితో యుద్ధం చేసేటటువంటి శక్తి కలిగిన వారు వీళ్ళు. ఇంకా కుత్తం ఒండ్రు ఇల్లాదా, ఏ రకమైనటువంటి దోషము లేనివారట. కోవల రథం పొర్కొడియే, అంటే ఆ గోపాల బాలకుల యొక్క వంశంలో పుట్టినటువంటి పొర్కొడి అంటే ఓ బంగారు తీగ అన్నారు ఆమెను అని ఆమెకు విశేషణాలు చెప్తున్నారు. పుత్తరవల్గల్ పునమయలే పోదరాయి, అంటే ఒక పుట్టలో కాని ఉంటే పాము, ఆ పుట్టలో ఉన్న పాము చుట్టుకొని తన పడగని ఆ చుట్ట మీద పెట్టుకొని పండుకొని ఉంటే పాము ఎలా ఉంటుందో అలాంటి నితంబం కలిగినటువంటి తెల్లట. ఎలాగైతే అడవిలో ఉన్నటువంటి నెమలి మేఘాన్ని కాని చూస్తే ఆ మేఘాన్ని చూడగానే ఒక్కసారి పురివిప్పి నృత్యం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి కేశపాశము కలిగినటువంటి పిల్ల ఈమె అని ఆమె యొక్క అందాన్ని
అంటే పురుషుడు వశపడ్డానికి అవసరమైనటువంటి నితంబ సౌందర్యాన్ని, కేశపాశ సౌందర్యాన్ని ఇందులో మనకి చూపిస్తున్నారు. బంగారు తీగలాంటి పిల్లట ఈమెని చెప్పి సుత్తత్తు తోజుమారి ఎల్లారం వందు, అందరం వచ్చామా అని ఇంటి ముందరికి. ఎవరొచ్చారు? చుట్టాలొచ్చారు, బంధువులు వచ్చారు. అందరము కూడా నిన్ను మొత్తం పొగుందు నీ వాకిట్లో ప్రవేశించామా. ఏం చేయడానికి? ముగిల్వన్నన్ పేర్పాడా, ఆ నీలమేఘశ్యాముడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క నామ సంకీర్తనం చేయడానికి వచ్చున్నాను తల్లి. అలా ఉంటే చిత్తాదే పేషాదే, మాట్లాడకుండా ఉలకకుండా అలా నువ్వు పడుకుంటున్నావేం? సెల్వ పెండాటి, మంచి ఐశ్వర్యం కలిగిన దానా, నీ ఎత్తు రంగం నువ్వు పడుకోవడానికి కారణం ఏమిటి అన్నదాన్ని ఇక్కడ ప్రశ్న వేస్తున్నారట. వేసేసరికల్లా ఇది బయట కథ, లోపల కథ. ఏమిందులో చెప్పబడ్డది అంటే, మొట్టమొదట కత్తుక్కరవై కణంగల్ అన్నదాన్ని చూద్దాం. దానికన్నా ముందర ఆమె పొర్కొడియే అంటే బంగారపు తీగట ఆ పడుకున్న పిల్ల. ఏమిటా బంగారం, ఏమిటా తీగ అన్నది చూద్దాం. తీగ అంటే ఎప్పుడైనా ఒక ఆధారం ఉంటేనే నిలబడి ఉండగలిచేది, ఆధారం లేకపోతే వాడిపోయేది, పడిపోయేది ఏదో అది తీగ. కనుక ఒక ఆధారాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి పిల్లంటే ఆమె యొక్క మానసిక స్థితిని మనకి తెలియచేస్తున్నారు. ఇంకా మంచి బంగారము తీగట అంటే తీగ అనగానే భగవత్ పరతంత్రత అంటే భగవంతుడే నాకు రక్షకుడని పరిపూర్ణమైన విశ్వాసంతో భగవంతుడినే ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి పిల్ల ఆమె. ఇంకా మంచి గట్టిగా ఉండాలి అంటే పడిపోతున్న తీగలా పడిపోవలసిన ఆమెకి దృఢత్వము కలిగినటువంటి పిల్ల అన్నదాన్ని తెలియచేయడానికి బంగారము అంటే ఒక మెరుపు, ఒక గట్టితనము రెండూ కలిగినటువంటి ఒక బంగారపు తీగ అని అడ్రస్ చేసి నితంబ ప్రదేశాన్ని వర్ణిస్తున్నారు. ఏమిటి నితంబ ప్రదేశంలో ఉన్న అందము అంటే, ఒక పుట్టలో ఉన్నటువంటి పామును చూపిస్తున్నారు. ఈ పుట్టలో ఉన్న పాము ఎలా ఉంటుందట, మిగతా భాగాన్ని అంతటిని కూడా ముడుచుకొని దాని మీద పడగని పెట్టుకొని విప్పుకున్న పడగతో ఉంటుందట. ఇక్కడ మొదటిది అలాంటి నితంబం కలిగిందంటే, ఒకవేళ పుట్టలోంచి బయటెక్కాని వస్తే ఆ నితంబ ప్రదేశం ఎలా ఉంటుందో అలాంటి స్థితి కలిగిన పిల్ల. ఇంకా కేశపాశాల సౌందర్యం చూస్తే ఒక అడవి నెమలిక అని మేఘాన్ని చూస్తే ఎలాగైతే పురి విప్పుతుందో అలాంటి కేశపాశ సౌందర్యం కలిగిన పిల్ల అని భగవంతునికి ప్రీతిని కలిగించేటటువంటి పిల్ల అన్నదాన్ని మనకి తెలియచేస్తున్నారు. అనగానే ఇక్కడ మనకి 3 చూపించారు. ఒకటి అడుగునున్నటువంటి నితంబ ప్రదేశం, మీద దానికి కలిపేటటువంటి మధ్యలో ఉన్నటువంటి నడుము భాగం మనకి తీగగా కానీ చూస్తే ఆ తీగ బంగారపు తీగ, పైన కేశపాశ సౌందర్యం 3 చూపించారు వరుసగా మనకి. జయ జయ శంకర టీవీ ఆధ్వర్యంలో పుష్య పౌర్ణమి సందర్భంగా వైభవంగా శ్రీమాత శ్రీ మహారాజ్ని కార్యక్రమం. జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు అందించిన మరకత శ్రీచక్రానికి సైనిక్ శంకర మఠంలో విశిష్ట కుంకుమార్చనలు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సారథ్యంలో భక్తులచే సామూహిక లలితా సహస్రనామ పారాయణలు, కుంకుమార్చనలు. శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీవత్సింహ పూజా సామాగ్రి ఉచితంగా అందజేయబడును. త్రికుండ సంభూత దేవ కార్య సముద్యత. వేదిక సైనిక్ పురి శ్రీ శృంగేరి శంకర మఠం, శ్రీ విజయ గణపతి దేవాలయం, కళ్యాణ్ గార్డెన్ సైనిక్ పురి. జనవరి 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం. తరలి రండి, కుంకుమార్చనలో పాల్గొనండి, అమ్మవారి కృపకు పాత్రలు కండి. ఫాల్కన్ పంప్స్ స్టెయిన్లెస్ స్టీల్ టెక్నాలజీ యొక్క జన్మదాత. ఇంకా మీ విజయానికి తోడు నీడ. మీ గృహ మరియు వ్యవసాయ అవసరములకు అతి తక్కువ విద్యుత్తును వినియోగించే పంపులు. నో మెయింటెనెన్స్. మీకు అందుబాటులో 24 గంటలు సర్వీస్ సదుపాయం కలదు. ఫాల్కన్, ఇది పంపు కాదు, పారగంగా. ఇక్కడ మనకి 3 చూపించారు. ఒకటి అడుగునున్నటువంటి నితంబ ప్రదేశం,
మీద దానికి కలిపేటటువంటి మధ్యలో ఉన్నటువంటి నడుము భాగం మనకి తీగగా కానీ చూస్తే ఆ తీగ బంగారపు తీగ, పైన కేశపాశ సౌందర్యం 3 చూపించారు ఇక్కడ వరుసగా మనకి. ఈ 3 కూడా కలిగినటువంటిదట. అంటే మనకి కుండలిని శక్తి అనే ఒక శక్తి చెప్తారు. ఆ కుండలిని విద్య అనే దానిలో సంప్రదాయంలో మనం ఎక్కడుంటుందట ఈ కుండలిని శక్తి? మనకి కింద భాగంలో గుదస్థానంలో ఉంటుందట. అది నిద్రాణంగా ఉంటుంది. ఆ నిద్రాణమైనటువంటి గుదస్థానంలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిని దాన్ని సర్పెంట్ పవర్ అంటారు. కనుక దాన్ని మనం నిద్రాణం అంటే నిద్రపోతున్న దాన్ని లేపాలి. ఈ లేపు దేని చేత లేపాలి? మనకున్నటువంటి నాడీ మండలం ద్వారా మనం యోగాన్ని కాని చేస్తే, ఆ ప్రాణాయామం కాని చేస్తే దానివల్ల ఆ కుండలిని శక్తి జాగృతం అవుతుంది. ఈ జాగృతమై ఇందులో ఈ కుండలిని శక్తి మార్గము ద్వారా నాడీ మండలము ద్వారా పైకి వెళుతుందట. పైకి వెళ్లి ఏమవుతుంది? ఈ శిరస్థానంలో సహస్రారము అనే ప్రదేశంలో భగవంతుని యొక్క దర్శనం కలగ్గానే ఒక్కసారి విచ్చుకొని విడుతుందట. అది చూపిస్తున్నారు మనకి ఇక్కడ. కనుక కిందనేమో కుండలిని శక్తికి నిద్రాణమైనటువంటి స్థితి. ఆ నిద్రాణమైన స్థితిలో ఉన్న పిల్ల దాన్ని లేపి జాగృతము చేసి తన మీదకి లేచి సహస్రారంలో భగవద్ దర్శనం చేసి ఆ భగవంతుని దర్శనం వల్ల విపారినటువంటి పింఛము కలిగినటువంటి నెమలి ఎలా ఉందో అలాంటి మానసికమైనటువంటి స్థితి కలిగినటువంటి పిల్లట ఈ రోజు లేపపడుతున్న పిల్ల. దానికి తోడు బంగారపు తీగ. అంటే నడుమనేది వైరాగ్యానికి చిహ్నంగా చెప్తారు. ఈ వైరాగ్యం అనేది ఎలా ఉంటుంది అంటే యువతర విషయ వస్తువుల మీద అసలు దృష్టే ఉండకూడదు. అలాగే ఈ నడుముని పైభాగాన్ని కలిపేటటువంటి మధ్యలో ఉన్న నడుము ఎంత సన్నంగా ఉంటే అంత అందం. కనుక అది ఒక తీగ, బంగారపు తీగ. అంటే అది దృఢముగా ఉన్నదే, కానీ ఎప్పుడైనా సరే ఆధారం లేకపోతే పడిపోతుంటే భగవంతుని యొక్క ఆధారంతో మాత్రమే నిలబడి ఉన్నటువంటి, అంటే భగవంతుని మీద మాత్రమే దృష్టి కలిగి ఇతర విషయ వైరాగ్యము కలిగినటువంటి పిల్లట ఆ పిల్ల అని ఇక్కడ జ్ఞానము, వైరాగ్యము, భక్తి అని 3 కలిగినటువంటి పిల్లని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ పిల్ల ఏ కుటుంబంలో పుట్టింది అంటే మంచి ఆవులు కలిగినవి. ఈ ఆవులు ఒకటే కాదు, ఆవులు దూడలు కూడా ఉన్నాయట. అంటే దూడలు కలిగిన ఆవులు అన్నారు. అంటే మనకి ఎవరైతే ఈ లోకంలో ఉండి స్వామి యొక్క అనుగ్రహ విశేషం వల్ల ఆ పరమపదానికి వెళ్లేటువంటి ముక్తులు ఉన్నారో ఆ ముక్తులు పరమపదంలో ఎప్పుడూ కూడా ఎలా ఉన్నాయి? కత్తుక్కరవై దూడలు కలిగినటువంటి ఆవులు. అవి కూడా దూడల్లాగే ఉన్నాయట. అంటే యుక్త వయసులో ఉన్నట్టుగా ఉన్నాయట. అంటే మనకు అర్థాన్ని చెప్తూ అయినా ముక్త పురుషులు ఎప్పుడూ కూడా 25 సంవత్సరాల వయసులోనే ఉంటారండి అన్నారు. అంటే వారికి ముసలితనం రాదా? కాదు. ఈ 25 అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఏమిటి 25? అంటే ప్రకృతి. ఈ ప్రకృతి అనేది 24 తత్వాలతో కూడి ఉన్నటువంటిది ప్రకృతి. 25వది జీవతత్వం. కనుక ఈ 24 తత్వాలతో కూడినటువంటి ప్రకృతి యొక్క జ్ఞానం కలిగి జీవుని యొక్క పరిపూర్ణమైనటువంటి స్వస్వరూప జ్ఞానం కలిగిన వారు ఆ భగవంతుని దగ్గర ఎప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తూ 25 సంవత్సరాల వయసులో ఉన్నట్టుగానే ఉంటారట వారు అన్నారు. ఇందుకే మనకి సీతమ్మ అరణ్యంలో చెప్తుంది, నా వయసు 18 ఏళ్ళు, మా ఆయన వయసు 25 ఏళ్ళు అంది. అంటే పరిపూర్ణ పురుషుడు, పూర్ణ పురుషుడు అని తెలియచేయడానికి. రావణాసుర సంహారం జరగాలంటే ఆయన పూర్ణ పురుషుడిగా అవతరిస్తే తప్ప జరగదు. కనుక అలా వచ్చినటువంటి స్వామి అన్నదాన్ని తెలియచేసింది. ఇవి ఎన్నున్నాయి అంటే మందలట. అంటే సంఖ్య చెప్పలేమా? అంటే సంఖ్య చెప్పడం సాధ్యపడదయ్యా. భగవంతుని కళ్యాణ గుణాలు ఎక్క అని సంఖ్య చెప్పగలిస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి ఇసక రేణువులెన్నో కాని లెక్క పెట్టగలిస్తే అన్ని అన్నారు. కనుక అలాగూ ఆకాశం మీద బాణాలు వెయ్యాలి అంటే బాణాలు అయిపోయినాయనాలి తప్ప ఆకాశంలో ఖాళీ లేదనడానికి ఎలా వీల్లేదో అలాగూ కళ్యాణ గుణములతో చాటి ఎలాగైతే ఇన్ని అని లెక్క చెప్పలేమో అలాగే ఈ మందలు కూడా ఇన్ని అని చెప్పలేమట. వీటన్నిటినీ కలిపి పాలు తీస్తున్నారట. ఎలాగైతే ఒక యజ్ఞంలో ఋత్విక్ అయిన వాడు అనేక ఋత్వికుల యొక్క కార్యాన్ని ఒక్కడో చెయ్యగలుస్తాడో వాడు గొప్పవాడన్నట్టుగా మొత్తం ఇన్ని మందల పశువులకి కూడా పాలు తీయగలిసినటువంటి సామర్థ్యం కలిగిన వారట ఈ పిల్లలు. ఎందుకండి, ఎందుకు ఈ కర్మ చేస్తున్నారు అంటే స్వామికి ప్రీతి కోసమని, స్వామి కోసమని, స్వామికి పాలు ఇష్టం కనుక వాటిని చేస్తున్నారు.
అంత మాత్రమే కాదు, వాటికి ఏమీ మృగాల నుంచి ఆపద రాకుండా ముందరే ఎదురు వెళ్లి వాటిని సంహరించేటటువంటి శక్తి బలము కలిగిన వారు. అయితే ఇలాగూ హింస చెయ్యడం అనేది మంచిదా కాదా అంటే దోషము లేదట. ఏమి దోషము లేని వారు అన్నారు అంటే, దోషం ఎప్పుడైనా సరే అవి పారిపోతూ ఉంటే వెళ్లి వాటిని సంహరించేవారు కారండి. అంటే యుద్ధంలో శత్రు సైన్యం కానీ వెనక్కి కాలు వేస్తే వాళ్ళ మీద బాణప్రయోగం చేయకూడదు. అలాగే రాత్రి అయిపోతే బాణప్రయోగం చేయకూడదు. అలా ఎలాగైతే ధర్మాచరణం చేస్తూ శత్రువులను నాశనం చేయాలో అలాగే అవి తమ యొక్క దూడలకి ఏమైనా ఆపద కలిగించడానికి రావడానికి సిద్ధపడగానే వాటిని జయించేటటువంటి బలము కలిగిన వారట, మంచి కౌశలము కలిగిన వారట వారు కర్మాచరణములో అన్నారు. అనగానే ఇక్కడ ఆచార్యులు చూపబడ్డారు అన్నారు. ఏమి గోవులంటే వేదములు అని చెప్తాం కనుక వాటిలోంచి వచ్చేటటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఆ సారభూతమైన వాటిని స్వీకరిస్తారు. ఇంకా దూడలంటే అంగములు కనుక అంగములతో కూడిన వేదములను పరిపూర్ణముగా అధ్యయనము చేసి దానిలో సారభూతమైనటువంటి భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతులను పరిపూర్ణముగా తమరు తెలుసుకొని ఆ శిష్యులకి ఎప్పుడైనా అహంకారం మమకారములు రావడానికి అవకాశం ఏర్పడితే వాటిని తమరు ముందరే వాటికి అంటకుండా చేసేటటువంటి శక్తి కలిగినటువంటి ఆచార్యులు ఇక్కడ చూపించబడ్డారు. వాళ్ళు ఏమీ లోటు లేని వారు అంటే పరిపూర్ణముగా అవతల వారిని చూసి వారి యొక్క ప్రార్థనను అనుసరించో భగవంతుని యొక్క అనుజ్ఞని బట్టో తమరు వారి దుర్గతను చూసి భరించలేకో వారికి ఉపదేశం చేసేటటువంటి వారు. అలాంటి ఆచార్య సమృద్ధి ఉన్నటువంటి ఒక కులంలో పుట్టినటువంటి పిల్ల వచ్చాం. నేను మొత్తం పొగొందు సుత్తత్తు తోషుమారి అల్లారం వందు అంటే చుట్టాలంటే ఒక ఉపాధిని అంటే ఒక శరీర సంబంధాన్ని బట్టి వచ్చిన వారు చుట్టాలు. ఇంకా రెండవ వారు సఖులంటే సమానమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వారు, సమానమైనటువంటి భావన కలిగిన వారు. అలాంటి వాళ్ళం అందరము వచ్చామా, చుట్టాలమే సఖులమైన వారం అందరము వచ్చామా అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరము కూడా నీ వాకిటలో ప్రవేశించాము, ఇక్కడ ఉన్నాము, లేచిరా అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ప్రార్థించి ముగిల్వన్నన్ పేర్పాడా, ఎవరి పేరు పాడుతున్నామనుకున్నావు? ముగిల్వన్నన్. ఆ ముగిల్వన్నన్ అంటే నీలమేఘశ్యాముడు అని అర్థం. కనుక మేఘం లాంటి వర్ణం కలిగిన వాడు అంటే ఎవరైనా అంటే ఎప్పుడైనా సరే స్వామి ముగిల్వన్నన్ అంటే మేఘముతో పోలిక ఎందుకు చెప్తారంటే ఆశ్రిత అనాశ్రిత భేదాన్ని చూడండి. ఆయన ఎలాగైతే ఒక మేఘము అది మెట్ట పల్లమ అనేది చూడకుండా అంతటా కూడా ఏకరూపంగా వర్షిస్తుందో అలాంటి స్వభావం కలిగిన వాడు మన పరమాత్మ కృష్ణ పరమాత్మ అని ఆ ముగిల్వన్నన్ అన్నారు. అని ఇక్కడ చుట్టాలే బంధువులు. ఎంత అందమైన పదప్రయోగం అంటే ఈ శరీర సంబంధం ఉన్నవారు సమానమైనటువంటి భావబంధం కలిగిన వారు అయిన వాళ్ళందరం వచ్చేసామా అంటే ఈ ఊళ్ళో ఉన్నవారం అందరము కూడా కృష్ణ పరమాత్మని పొందాలి అనేటటువంటి కోరికతో ఉన్నవారమే తప్ప వేరైనటువంటి కోరికతో ఉన్నవారం కావు. కనుక అందరూ వచ్చేసారు. తల్లి ఎక్కడికి వచ్చారు? నీ ఇంటి ముందరికి వచ్చాం. వచ్చి ఏం చూస్తున్నారు? ముగిల్వన్నన్ పేర్పాడా. ఎప్పుడైనా సరే ఆ అనుభవంలో మునిగి ఉన్నవారికి ఆ స్వామి యొక్క నామ సంకీర్తనం కాని చేస్తే వెంటనే తెలివి వస్తుందంటారే. ఇలాగ స్వామి యొక్క స్మరణం చేస్తూ ఉంటే నువ్వు సిత్తాదే పేశాదే, నువ్వు ఏమీ కూడా అలా కదలకుండా పలకకుండా అలా పడుకున్నావేమిటి తల్లి అని ప్రశ్న వేస్తున్నారట ఇక్కడ. అనగానే మనకి ఈ ఆవులు ఇలా ఎక్కడైనా వయసులో ఉంటాయా? ఇలా యుత వయసులో ఎప్పుడు ఆ ఆవులు కూడా దూడల్లా ఉండేటటువంటి స్థితి మనకు ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్న వేసుకొని రామచంద్ర ప్రభువుని గురించి చెప్తూ మన దశరథ మహారాజు గారు చెప్తారు. ఆయన్ని వస్తూ ఉంటే చూస్తే పునర్యువా, మళ్ళీ నేను చిన్నపిల్లని అయిపోయినానన్న భావన కలుగుతుంది, నాకు మళ్ళీ యవ్వనం వచ్చేస్తుంది అంటారట. అలాగే పరమపదంలో ఉన్నటువంటి ముక్తులు ఎప్పుడూ కూడా స్వామి యొక్క ఆనందంలో ఉంటారట. అలాంటి వారు ఇక్కడ ఆచార్యులు అంటే ఆచార్య శిష్య సంపత్తి కలిగిన వారు అన్నదాన్ని తెలియచేస్తున్నారు. ఇంకా మనము మందలు, ఈ మందలు అనేసరికల్లా ఎన్ని అని ప్రశ్న అంటే ఏదో లెక్క చెప్పాలి కదండి. లెక్కలు చెప్పలేమండి. ఎన్నంటే అవి మీరు ఒకవేళ
దశరథ మహారాజు గారి యొక్క ఐశ్వర్యాన్ని గురించి చెప్తూ ఆయన గురించి హనుమ చెప్తాడు. రథ కుంజర వాజిమాన్ అంటాడు. రథాలు, ఏనుగులు, గుర్రాలు ఇలాంటివి కలిగిన వాడండి. ఎన్నండి చెప్పలేం. భగవంతుని కళ్యాణ గుణాలు ఎన్నండి చెప్పలేం. అలాగే ఎన్ని జన్మలు ఇప్పటి వరకు అయినాయండి చెప్పలేం. భగవంతుడు ఎన్ని జన్మలు ఎత్తాడండి చెప్పలేం. అలా ఎలాగైతే అవి ఏవి ఇన్ని అని చెప్పలేమో అన్ని మందలు కలిగిన వారట వీరు అని ఆ మందల యొక్క గొప్పతనాన్ని చెప్పారు. చెప్పి అలాంటి ఐశ్వర్యము కలిగినటువంటి పిల్లలు వీళ్ళు అన్నారు. ఏమిటి ఐశ్వర్యం అంటే స్వామి యొక్క పరిపూర్ణమైన ఆయనకు ప్రీతిని కలిగించేటటువంటి శాస్త్ర జ్ఞానం కలిగినటువంటి ఒక ఆచార్య వంశంలో జన్మించినటువంటి పిల్ల. తన అభ్యాసం చేత తన కుండలిని శక్తిని జాగృతం చేసి గుదస్థానంలో ఉన్నటువంటి దాన్ని పైకి లేపి మీదకి తీసుకువచ్చి సహస్రారంలో భగవద్ దర్శనం చేసి ఆ భగవద్ దర్శనం చేత తన వికసించటే పింఛాన్ని విప్పినట్టుగా విప్పి తన ఆడుతూ నృత్యం చేస్తున్నటువంటి ఒక నెమలి అన్నారు. అది అడవిలో ఉన్నటువంటి నెమలి అని ఒక విశేషణం వేశారు. ఏమిటి అడవిలో ఉన్న నెమలి ఏమిటి అంటే నెమలంటే సరిపోతుంది కదా పింఛం విప్పి ఆడడానికి? కాదయ్యా, అది అడవిలో ఉన్నటువంటి నెమలి. అంటే ఇతర విషయ సంపర్కము లేనటువంటి ఒక నెమలి. కనుక ఇక్కడ ఉన్నటువంటి పిల్ల ఇతర విషయ సంపర్కము లేక ఒక్క ముగిళ్వಣ್ಣన్ మీదే ప్రీతి కలిగినటువంటి పిల్ల. కనుక అలాంటి పిల్ల ఈనాడు మనకి లేపబడుతోంది అని చెప్పి చిత్తాదే పేషాదే ఉలుకు పలుకు లేకుండా అలా పడుక్కొని ఉండడానికి కారణం ఏమిటి? దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి మాకు చెప్పు అని అడుగుతున్నట్ట ఈరోజు అక్షరంలో. స్వస్తి.